హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకి కొత్త డిఏ టేబుల్ అయితే వచ్చేసిందండి. సో దాని ప్రకారంగా మనకు ఈ జూలై నెల నుంచి డిఏ, డిఆర్ అనేవి రెండు కూడా మనకు 33.67% అయితే చేరుకోవడం జరిగిందండి. ఏదైతే ఇది వరకు 30.03 ఉందో ఇప్పుడు ఈ జూలై నెల నుంచి 33.64% పెరగడంతో మనకు టోటల్గా ఇప్పుడైతే ఈ అమౌంట్, సో ఇంత పర్సెంట్ అయితే డిఏ, డిఆర్లు అయితే ఉన్నాయండి. సో ఉద్యోగులకు డిఏ, పెన్షనర్స్కి డిఆర్ అయితే ఇంత పర్సెంట్కి చేరుకోవడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ న్యూ డిఏ టేబుల్ అనేది 33.67% సంబంధించిన టేబుల్ అనేది ఈ వీడియోలో ఉంది. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే న్యూ డిఏ టేబుల్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ డిఏ అట్ 33.67% has been released. The new DA 33.67% is raised from 30 to, సో ఇక్కడ మనకు రైజ్డ్ ఫ్రమ్ అంటే 30.03 నుంచి ఒక 3.64% పెరగడంతో ఈ విధంగా ఇన్ దిస్ కాంటెక్స్ట్ హియర్ యూ కెన్ గెట్ ఏ న్యూ డిఏ టేబుల్ బై సెలెక్టింగ్ డ్రాప్ డౌన్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డిఏ టేబుల్ అనేది మనకు ఒకవేళ ఓల్డ్ డిఏ చూసుకోవాలని కూడా ఇక్కడ మనం అయితే సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చండి. సో మొత్తానికి ఇక్కడ మనకు డిఏ 20% నుంచి 22.75కి రావడం జరిగింది. అలాగే 26.37కి రావడం జరిగింది. ఇక 30.03 అనేది ఉండేది. ఇప్పుడు ఈ నెల నుంచి కొత్తగా మనం చూసుకున్నట్లయితే అది కాస్త 33.67% అయితే పెరగడం జరిగిందండి. సో ఇలా అయితే డిఏ పెరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ పెరిగిన డిఏ ప్రకారంగా డిఏ టేబుల్ అయితే ఇక్కడ చూద్దాం. సో ముందుగా న్యూ డిఏ టేబుల్ అనేది 33.67%తో మనం ఇక్కడ అన్ని డిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 3.67 అయితే ఉందండి. సో బేసిక్ పే 20,000 నుంచి బేసిక్ పే అనుకుంటే న్యూ డిఏ ప్రకారంగా 33.67%కి ఇంత డిఏ అనేది రావడం జరుగుతుంది. అంటే 20,000 బేసిక్ ఉన్న వారికి 6,734 రూపాయలు అయితే రావడం జరుగుతుందండి. ఇది వరకు మనకైతే 6,006 రూపాయలు అయితే రావడం జరిగేది. సో టోటల్ డిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇది ప్లస్ అయిందండి. సో 728 రూపాయలు అయితే మనకి ఇక్కడ ప్లస్ అయిందనమాట. ఇది 20,000 బేసిక్ ఉన్న వారికి. సో అదే సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే వారికి 10% సిపిఎస్ అమౌంట్ కట్ అవుతుంది. కాబట్టి సిపిఎస్ ఉద్యోగులకి 655 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఇందులో 10% కట్ అవుతుంది కాబట్టి. సో ఇదండి, వాళ్ళకి 90% అయితే క్యాష్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ 10% వాళ్ళ ప్రాన్ ఖాతాలో అయితే జమ అవుతుందండి. సో సిపిఎస్ ఉద్యోగులకి ప్రాన్ ఖాతాలో అయితే జమ అవుతుంది. వాళ్ళు సిపిఎస్ ఉద్యోగులు ప్రాన్ అమౌంట్ పార్షియల్గా కూడా వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇదండి. సో ఇంకా బేసిక్ అనేది పెరిగే కొద్దీ మనకు ఎంత పెరుగుతుందో తెలుసుకుందాము. బేసిక్ అనేది ఇంతవరకు ఉంటే 21,800 ఉన్న వారికి అదనంగా 793 పెరగడం జరుగుతుందండి. ఇక అలాగే అక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద ఏ బేసిక్ ఉన్న వారికి ఎంతెంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అనేది. సో ఈ అమౌంట్ అయితే అదనంగా పెరగడం జరుగుతుందండి. ఇది ప్లస్ అవుతుంది మామూలు రెగ్యులర్ ఉద్యోగులకి. అదే సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే ఇక్కడ ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో వారికి 10% అంటే ఈ పెరిగిన డిఏ, డిఆర్లో కూడా వారికి సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే ఈ విధంగా 10% అనేది వాళ్ళ యొక్క ప్రాన్ అకౌంట్లో అంటే ప్రాన్ ఖాతాలో అయితే చేరుతుందండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఈ పెరిగిన డిఏ, డిఆర్ వల్ల మనకు బెనిఫిట్ అయితే రెగ్యులర్ ఉద్యోగులకి ఈ విధంగా అయితే ఉండబోతుంది. ఈ విధంగా అయితే. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు మీ బేసిక్ని బట్టి మీకు ఎంత పెరుగుతుందనేది కొత్త డిఏ, డిఆర్. సో ఇది ఫ్రెండ్స్, బేసిక్ అనేది 61,960 రూపీస్ ఉన్న వారికి అయితే అదనంగా 2,250 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అదే సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే
2,030 అయితే రావడం జరుగుతుంది. ఇక బేసిక్ అనేది 74,770 ఉన్న వారికి అదనంగా 2,722 సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే 2,450. సో సిపిఎస్ ఎంప్లాయీస్కి వీళ్ళకి తేడా ఏంటంటే సిపిఎస్ ఎంప్లాయీస్కి 10% అనేది వాళ్ళ యొక్క ప్రాన్ ఖాతాలో జమ అవుతుంది అనమాట. సో అందుకోసం అనేది డిఫరెన్స్ అయితే రావడం జరిగిందండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. డిఏ టేబుల్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.